హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, సీనియర్ హోమియోపతి డాక్టర్ అండి. డాక్టర్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, లాస్ట్ వీడియోస్లో అయితే మనము డయాబెటీస్ గురించి చేసాము, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ యాహ్! చేసాము. ఈసారి చాలామంది ఏమడుగుతున్నారంటే హ్మ్. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు హ్మ్. ఉన్నట్టుండి వెయిట్ ఎక్కువైపోతున్నాము, అవును. లేదంటే తగ్గిపోతున్నాము అంటున్నారు. హ్మ్. అసలు ఇలాంటివన్నీ ఎందుకొస్తున్నాయండి మాకు ఈ హ్మ్. ప్రాబ్లమ్స్ అని కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది అంటున్నారు థైరాయిడ్ వస్తే ఫుడ్ కొన్ని తినకూడదు అంటున్నారండి డాక్టర్స్. అసలు రైట్. ఎలాంటివి తింటే బెటర్? ఏది తీసుకోవాలి? ఏది తినకూడదు అని అంటున్నారు. రైట్. దాని గురించి కాస్త ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేయండి డాక్టర్ గారు. తప్పకుండా అండి. సో, మనము ఎవరిని చూసినా థైరాయిడ్ వచ్చిందనుకోండి ఎవరన్నా, హ్మ్. ఫస్ట్ ఇంటర్నెట్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తారనమాట. హ్మ్. ఏం తింటే థైరాయిడ్ తగ్గుతుంది? హ్మ్. లేకపోతే థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఏం తినకూడదు అని సెర్చ్ చేస్తారు. హ్మ్. అది కొన్ని ఫుడ్ గ్రూప్స్ ఇస్తుందనమాట. హ్మ్. మెయిన్‌గా ఏం చెప్తుందంటే క్యాబేజీ తినొద్దండి, హ్మ్. కాలీఫ్లవర్ తినొద్దండి. ఇవన్నీ హ్మ్. క్రూసిఫరస్ వెజిటబుల్స్ అంటాం. హ్మ్. ఈ వెజిటబుల్స్ తినొద్దు అని చెప్తారనమాట. హుహు. సో, ఇవన్నీ ఎవరు జెప్తారంటే, ఏ మాత్రం మెడికల్ నాలెడ్జ్ లేని హ్మ్. సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, హ్మ్. లేకపోతే దొంగ బాబాలు గానీ, దొంగ డాక్టర్లు గానీ చెప్పేది. హ్మ్. రైట్? బట్ ఒరిజినల్‌గా చదువుకున్న డాక్టర్ ఏం జెప్తారంటే, దీనికి థైరాయిడ్‌కి సంబంధమే లేదు. హ్మ్. ఇవన్నీ తింటే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎప్పుడు పెరుగుతుందంటే, మీరు టన్నులు తింటే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాబేజీ తింటున్నారు. రోజుకు 2 కేజీలో, 3 కేజీల క్యాబేజీ తిన్నప్పుడు, హ్మ్. లేకపోతే 2 కేజీలో, 3 కేజీలో కాలీఫ్లవర్ తిన్నప్పుడు, క్రూసిఫెరస్ వెజిటబుల్స్ తిన్నప్పుడు, హ్మ్. మీరు నెలలు, రోజుల తరబడి తింటే అప్పుడు ప్రాబ్లమ్ వస్తుందంటారు తప్పితే, మనం తినే అంటే రోజుకొక క్యాబేజ్ ఫ్రైలు, గోబీ ఫ్రైలు, మంచూరియాలు చేస్తున్నారు. అలాంటివి తినడం వల్ల అంటారా? క్యాబేజీ ఫ్రై, గోబీ ఫ్రై గాదు. సో, ఈ ఫ్రైలనేవి అస్సలు మంచివి గాదు. హ్మ్. సో, ఎందుకంటే దాంట్లో మొత్తం ఆయిల్స్ ఉంటాయన్నమాట. అంటే సో, మీరు టన్నులు ఎక్కువ తింటారు అంటున్నారు గదా! సో, ఇలాంటివి ఎక్కువ బయట మార్కెట్‌లో దొరుకుతున్నాయి గాబట్టి, అవి ఎక్కువ తినడం వల్లే ఇలాంటివి వస్తున్నాయి అంటున్నారా? ఈ ప్రాబ్లమ్ ఒస్తే టన్నులు తింటే ఒస్తుంది హుహు. అంటున్నా. ఓకే. అంత తినం గాబట్టి హ్మ్. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. సో, మనం తినే కొంచెం క్యాబేజీ లేకపోతే కొంచెం కాలీఫ్లవరు, హ్మ్. సో, వారానికొకసారో లేకపోతే రోజు తిన్నా గూడా కాలీఫ్లవరు, క్యాబేజీ హ్మ్. మనం తిన్నా ఒక 100 గ్రాములు తింటాం, 200 గ్రాములు తింటాం. మనం ఎప్పుడు 1 ఎక్కువ కేజీ, తినము. 2 హ్మ్. కేజీలు తినము. అవును. సో, మనం తినే 100 గ్రాములకో, 200 గ్రాములకో హ్మ్. రోజు తిన్నా గూడా హ్మ్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. ఓకే. ఇది ఫుడ్ గ్రూప్స్ గురించి. హుహు. థైరాయిడ్ దేనివల్ల వస్తుంది? ఏం అవాయిడ్ జేయాలి అంటే మెయిన్‌గా మనము షుగర్స్ అవాయిడ్ జేయాలి, హ్మ్. కార్బోహైడ్రేట్ అవాయిడ్ జేయాలి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అవాయిడ్ జేయాలి. హుహు. మనం రెగ్యులర్ షుగర్స్ దేంట్లో ఉంటాయంటే మెయిన్‌గా 3 ఫుడ్ గ్రూప్స్‌లో ఉంటాయి. హ్మ్. ఒకటి చక్కెర, బెల్లము, తేనె హ్మ్. ఇవంతా షుగరే. తేనె కూడా నేచురలే కదా డాక్టర్ గారు అసలు. న్యాచురలా, అన్‌న్యాచురలా హ్మ్. కాదు. సో, మీకు గంజాయి అనేది న్యాచురల్‌గానే దొరుకుతుంది. రైట్? అది అదే విధ విషపూరితమైనది అది ఇది కదండీ! గూడా విషమే. సో, ఆహా! షుగర్ అనేది గూడా విషమే. అంటే సో, అది చెట్టుకే వస్తుంది. ఆ! అదే తేనె గంజాయి పట్టు గూడా గదండీ! అదే గంజాయి గూడా చెట్టుకే వస్తుంది. అది ఇది ఎలా అండి? అది కొంచెం హానికరం, తినకూడదని అంటుంటారు. ఆ! ఇది తేనె తీగల నుంచి, పువ్వుల నుంచి హ్మ్. తీసుకొచ్చి సేకరించినటువంటి హ్మ్. తేనె కదా పురుగులు ఆ! పెట్టేవి. ఆ! ఏదన్నా అది నేచురల్‌గా వచ్చిందా అంటే గంజాయి గూడా నేచురల్‌గా వచ్చింది. హ్మ్. అది నేచురల్‌గా వచ్చిందా? ఆర్టిఫిషియల్‌గా వచ్చిందా? హ్మ్. మనిషి తెచ్చిపెట్టాడా? హ్మ్. లేకపోతే తేనె పురుగులు తెచ్చిపెట్టాయా? ఓకే. లేకపోతే పువ్వుల్లోంచి తెచ్చిపెట్టిందా మీ అనేది ఆన్సర్, మీ క్వెషన్ నాకర్థమైందండి. అది మంచిది కానప్పుడు ఇది గూడా మంచిది కాదు అది అనంటారు. మంచిది గానప్పుడు ఇది మంచిది గాదు. హ్మ్. షుగర్స్ అనేవి మంచిది గాదు. అది ఓకే. ఎక్కడి నుంచొచ్చినా, హుహు. అది నేచర్ నుంచొచ్చినా, న్యాచురల్‌గా తేనె పట్టు నుంచొచ్చినా, లేకపోతే ఆ తేనెలో మీరు ఎక్స్‌ట్రా షుగర్ అంటే హ్మ్. చక్కెర కలిపినా ఏదన్నా ఒకటే. హుహు. సుక్రోజ్ ఈజ్ సుక్రోజ్. అదే సుక్రోజే మనకు ఫ్రూట్స్‌లో గూడా ఉంటది. ఫ్రూట్స్‌లో హ్మ్. నుంచొచ్చిన, హ్మ్. లేకపోతే తేనెలో నుంచొచ్చిన, బెల్లంలో నుంచొచ్చిన, చక్కెరలో నుంచొచ్చిన హ్మ్. ఇవంతా సుక్రోజే గాబట్టి, హ్మ్. సుక్రోజ్ అనేదే బాడీకి మంచిది గాదు. హుహు. అసలు నిజంగా డాక్టర్ గారు, నేను హ్మ్. కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్‌ని కూడా హ్మ్. చూసున్నాను. ఎక్కువ టాబ్లెట్స్ మింగుతూ ఉంటారండి వాళ్ళసలు. హ్మ్. ఒక 10, 15 టాబ్లెట్లైనా తింటారు హ్మ్. వాళ్ళసలు. హ్మ్. హ్మ్. ఎందుకు ఇన్ని టాబ్లెట్స్ అంటే, హ్మ్. అంతే మేము బతుకున్ని రోజులు ఈ టాబ్లెట్స్ తినే బతకాలి, లేదంటే రైట్. పోతామని అంటున్నారు. రైట్. నిజంగా ఆ టాబ్లెట్స్ కరెక్ట్‌గా వేసుకోకపోతే పోతారా వాళ్ళు? రైట్. సో, థైరాయిడ్ రెగ్యులర్‌గా ఒక టాబ్లెట్ వాడతారండి. ఇన్ని టాబ్లెట్‌లు వాడరు. హుహు. నార్మల్‌గా మల్టిపుల్ టాబ్లెట్స్ ఎప్పుడు వాడతారంటే, థైరాయిడ్‌తో పాటు అసోసియేటెడ్ కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. హుహు. వాళ్ళకేముంటాయంటే బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు. సో, ఇవన్నీ కాంబినేషన్‌లో అన్ని టాబ్లెట్స్ వాడతారనమాట. హుహు. బట్ థైరాయిడ్ తగ్గాలి, కంప్లీట్‌గా క్యూర్ కావాలంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్. హుహు. హోమియోపతిలో ఏంటంటే
నేను చెప్పినట్లు మీరు డైట్ చేంజ్ చేసుకొని హుహు. హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీరు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా థైరాయిడ్‌ని కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు. హుహు. సో, మనం థైరాయిడ్ ట్రీట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా దగ్గరకొచ్చేటప్పటికి మీకొక 50% థైరాయిడ్ పనిచేస్తుంది. హ్మ్. 50% పని చేయట్లేదనుకోండి. హ్మ్. సో, అలోపతి వాళ్ళు అదే కండిషన్‌లో ఏం చేస్తారంటే, ఈ థైరాయిడ్ ఏదైతే హార్మోన్స్ ఇస్తుందో అవి బయట నుంచి ఇస్తారు. హ్మ్. ఎప్పుడైతే అలోపతి వాళ్ళు దాన్ని బయట నుంచి ఇస్తారో ఏమవుతుందంటే, సో, నాకెట్లా బయట నుంచి నువ్వు ఇస్తున్నావు కదా! నేను ఈ 50% కూడా పని చేయడం ఎందుకని 40% పని చేస్తుంది, 20% పని చేస్తుంది, 10% లాస్ట్‌కి జీరో అయిపోతుంది. జీరో హుహు. అయిపోయి మీరు కంప్లీట్‌గా థైరాయిడ్ టాబ్లెట్స్ పైన డిపెండ్ అయిపోతారు. ఆహా! హోమియోపతి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే, మీకు 50% థైరాయిడ్ పనిచేస్తుందనుకోండి. హోమియోపతి మందులు ఏం చేస్తాయంటే, థైరాయిడ్‌ని స్టిమ్యులేట్ చేసి, నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత 60% పనిచేసేటట్లు చేస్తాయి. హుహు. 70%, 80% అట్లా ఫుల్ రికవర్ అయిపోయి, హుహు. ముందు మీకు థైరాయిడ్ లేనప్పుడు మీ థైరాయిడ్ గ్లాండ్ ఎంత హెల్తీగా ఉండిందో, హ్మ్. థైరాయిడ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తర్వాత హ్మ్. న్యాచురల్‌గానే మీకు థైరాయిడ్ హార్మోన్స్ వచ్చి హ్మ్. కంప్లీట్‌గా క్యూర్ అయిపోయే ఛాన్స్ హోమియోపతిలో ఉందన్నమాట. ఆహా! కొంతమంది ఎలా అంటే డాక్టర్ గారు, ఇప్పుడు బయట కొన్ని ఇంగ్లీష్ మందులున్నాయి కదా! అవి హ్మ్. వాడతారు. హ్మ్. అలోపతి అంటారు. అక్కడికెళ్తారు. హ్మ్. మళ్ళీ ఫైనల్లీ హోమియోపతికొస్తారు. రైట్. ఇంకా హోమియోపతి కూడా వాడుతూ హ్మ్. ఉంటారు. మళ్ళీ ఇది ఇంకా తగ్గలేదని 3 హ్మ్. డేస్, 6 మంత్స్ వాడతారు. రైట్. మళ్ళీ ఇంకో టాబ్లెట్‌కెళ్తారు. అలా కూడా సైడ్ రైట్. ఎఫెక్ట్స్ ఏమైనా కొడుతుందంటారా రైట్. వాళ్ళకి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. హ్మ్. కాకపోతే ఏంటంటే, మనకు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. హ్మ్. సో, సీ ఏదన్నా ఒకటి మనకు మంచి జరగాలి అంటే కొంచెం టైం పడుతుంది. అవును. అంత ఓపికగా ఉండాలి. హ్మ్. ఆ ఓపిక ఇప్పుడు ఎవ్వరికీ ఉండట్లేదు. హ్మ్. సో, నాకే ఒక పేషెంట్ వస్తారనమాట. హ్మ్. వాళ్ళ కూతురికి సెరిబ్రల్ పాలిసీ అనే ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఆమేంటంటే హైలీ క్యాప్రిషియస్ అంటే ఏంటంటే, రోజు ఒక వీడియో చూడడం ఆ డాక్టర్ దగ్గరికెళ్ళడం. హ్మ్. నెక్స్ట్ మంత్ ఇంకో వీడియో చూడడం ఇంకో డాక్టర్ దగ్గరికి. ఏ హుహు. డాక్టర్ దగ్గర స్టిక్ కాకుండా తిరుగుతూనే ఉంటారనమాట. హ్మ్. ఇట్లాంటి వాళ్ళు కొంతమందుంటారు. హ్మ్. సో, వాళ్ళు అసలు అర్థం చేసుకొని ఈ సెలెక్ట్ ఒక దాన్ని నమ్మి ఎళ్ళినప్పుడు కొంచెం టైం ఇచ్చి కంప్లీట్‌గా రికవర్ అయ్యి హ్మ్. సక్సెస్ కాకపోతే ఇంకోరి దగ్గరికెళ్ళాలి తప్పితే, హ్మ్. ఈరోజు ఒక వీడియో చూస్తారు ఒక డాక్టర్ దగ్గరికెళ్తారు. హ్మ్. నెక్స్ట్ ఒక వీడియో చూస్తారు ఇంకో డాక్టర్ దగ్గరికెళ్తారు. హ్మ్. ఇప్పుడు డాక్టర్‌లకి కుదవలేదు, పేషెంట్‌లకి కుదవలేదండి. అంటే ఏంటంటే అసలు మారుతూనే ఉంటారు. అవును. దట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పేషెంట్. హుహు. సో, అలాంటి రకరకాల మందులు, రకరకాల డాక్టర్స్ దగ్గరికెళ్ళడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క మందిస్తారు. రైట్. సో, సైడ్ ఎఫెక్ట్ కొట్టిందంటే ఏం చేయలేం. రైట్. మళ్ళీ డాక్టర్ల మీదకే వస్తుంది అది కూడా. అవును. పలానా దగ్గరికెళ్తే ఇలా ఇచ్చారు. ఇప్పుడు రైట్. వీళ్ళు చేసిన మిస్టేక్ అనేది బయట పెట్టరు వీళ్ళు. అవును. ఓకే. సో, చాలా మంది పేషెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారండి. అలా చేయొద్దు. అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఆ మందు వాడండి. తగ్గలేదు అంటే తర్వాత నెక్స్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళొచ్చు గానీ, సో, అక్కడ ఇక్కడ తిరగడం కంటే మన భరద్వాజ్ డాక్టర్ గారే ఉన్నారండి. సో, కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. సార్‌తో మాట్లాడేయండి. క్యూర్ చేసేస్తారు. ఎలాంటి భయం అవసరం లేదు. హోమియోపతి డాక్టర్ అయితే ఉన్నారు. థాంక్ యూ అండి. థాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాహ్! థాంక్ యూ.